ఆదికాండము 21వ అధ్యాయము. ప్రధానంగా అబ్రహాముకు ఇస్సాకు పుట్టడం, హాగరు ఇష్మాయేలు పంపబడటం మరియు అబీమెలెకుతో అబ్రహాం చేసుకున్న ఒప్పందం గురించి వివరిస్తుంది. దేవుడు తను వాగ్దానం చేసినట్లే శారమ్మను దర్శించాడు. అబ్రహాము వృద్ధాప్యంలో శారమ్మ ఒక కుమారుని కన్నది. దేవుడు చెప్పినట్టుగా ఆ బాలుడికి ఇస్సాకు అని పేరు పెట్టారు. 8వ రోజున అతనికి సున్నతి చేశారు. ఇస్సాకు పాలు విడిచిన రోజున అబ్రహాము పెద్ద విందు చేశాడు. అయితే హాగరు కుమారుడైన ఇష్మాయేలు ఇస్సాకును పరిహసించడం శారమ్మ చూసింది. హాగర్ను ఆమె కుమారుడిని ఇంటి నుండి పంపేయమని ఆమె అబ్రహామును కోరింది. అబ్రహాముకు ఇది బాధ కలిగించిన దేవుడు శారమ్మ మాట వినమని చెప్పాడు. ఇష్మాయేలు నుండి కూడా ఒక గొప్ప జనాన్ని చేస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. వారు అరణ్యంలో నీరు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు వారికి ఒక నీటి బావిని చూపించి వారిని కాపాడాడు. ఫిలిస్తీయుల రాజు అబీమెలెకు అబ్రహాముకు దేవుని తోడ్పాటు ఉందని గ్రహించి అతనితో సంధి చేసుకోవడానికి వచ్చాడు. నీటి బావుల విషయంలో వచ్చిన చిన్న తగాదాను అబ్రహాము పరిష్కరించి బెర్షెబా వద్ద ఒక ఒప్పందం చేసుకున్నాడు. అక్కడ అబ్రహాము ఒక కుంజి చెట్టును నాటి నిత్యుడైన యెహోవా నామమున ప్రార్థన చేశాడు.